పదవులు ఉన్నా పదవులు లేకపోయినా, గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి మనం కష్టపడి మన వంతు మనం పనిచేసాము. ఇదే నియోజకవర్గానికి గతం నుంచి సేవలు చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాము. ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరు సమన్వయం పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాజంపల్లిలో జరిగిన ఘటనలో రాజశేఖర్ గారికి పెట్రోల్ పోసి తగలేయటం నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా రాజశేఖర్ గారిని దైవంగా పూజించారు ఉమ్మడి రాష్ట్రంలో. ఎందుకంటే రాజశేఖర్ గారి టైంలో ఇచ్చిన పథకాలన్నీ హామీలు నెరవేర్చి ఎప్పుడూ లేని విధంగా రైతు రుణమాఫీ అన్ని హామీలు నెరవేర్చి రైతులందరికీ ఫ్రీ కరెంట్